399లో ఏం చూపిస్తారా? నెట్‌ఫ్లిక్స్‌కి కాంపిటీషన్‌లే ఉంది. అసలు విషయం ఏంటంటే మన విష్ణుప్రియ అక్క మీద విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పడింది. ఈ ట్రెండ్ ఎలా స్టార్ట్ అయింది? 399 సబ్స్క్రిప్షన్‌లో అసలు ఏముంది? విష్ణుప్రియ మీద ఎందుకు కేసు పడింది? ఈ వీడియోలో మొత్తం చెప్పుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే విజయవాడ పోలీస్ స్టేషన్‌లో కొంతమంది ఏఎస్ఎఫ్ వాళ్ళు విష్ణుప్రియ మీద కేసు వేశారు. ఏమని? ఈమె సెలబ్రిటీ అయి ఉండి యూత్ని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. నాకు ఈ మ్యాటర్ తెలిసినప్పుడు నమ్మలే. విష్ణుప్రియ కదా, సెలబ్రిటీ కదా అనుకున్నా. కానీ కేసు పడగానే అర్థమైంది లోపల చాలా ఉందని. అసలు విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో స్పెషల్ కంటెంట్ కోసం సబ్స్క్రిప్షన్ అనే ఫ్యూచర్ ఉంది. అసలు ఈ ఫ్యూచర్ని మొదటిగా 2022లో యూఎస్ఏలో స్టార్ట్ చేశారు. మెల్లగా మన ఇండియాలోకి కూడా తీసుకొచ్చారు. 2026 వచ్చేసరికి ఇది ఒక ట్రెండ్లా మారిపోయింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫ్యూచర్ని యూజ్ చేస్తున్నారు. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఫొటోస్ అన్ని ఫ్రీయేగా. ఈ సబ్స్క్రిప్షన్తో వాళ్ళు ఏం కంటెంట్ ఇస్తారో అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. అందుకే సబ్స్క్రిప్షన్స్ ఫటాఫట్ పెరిగిపోయాయి. లోపల ఏం దాచుకున్నారో చూడాలి కదా. అయితే దీనికి మొదటి శంకుస్థాపన చేసింది కేరళ అశ్విని. ఆమె స్టార్ట్ చేశాక చాలా మంది ఫాలోవర్స్ పెయిడ్గా జాయిన్ అయ్యారు. ఆమె సబ్స్క్రైబర్స్ నియర్లీ 25,000 వరకు ఉంటారు. ఒక్కొక్కరు 399తో చేసినా కూడా నియర్లీ మంత్లీ ₹1,00,00,000 వస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ బడ్జెట్ కూడా దాటేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె మెయిన్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయింది. ప్రొఫైల్ కనిపించకపోవడంతో ఆడియన్స్ కంగారు పడ్డారు. ఎక్కడికి పోయింది మా దేవత అని. తర్వాత కొన్ని ఫేక్ అకౌంట్స్ అయితే చాలానే వచ్చాయి. అక్కడ నుండి మన తెలుగు సైడ్ కూడా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా విష్ణుప్రియ కూడా 399తో సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ ఫేమ్ ఉండడం వల్ల టాపిక్ ఇన్స్టంట్ గా వైరల్ అయిపోయింది. ఫస్ట్ లో అంతా మామూలుగానే ఉండేది. మీమ్స్, జోక్స్ బాగానే వేసుకునేవాళ్ళు. అయితే ఆ లోపల ఉన్న కంటెంట్ ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ లో స్ప్రెడ్ అయ్యాక కాంట్రవర్సీ మొదలైంది. తర్వాత ఇష్యూ ఇంకా సీరియస్గా అయ్యి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ హైప్ వల్ల సబ్స్క్రిప్షన్స్ ఇంకా పెరుగుతున్నారు. సో ఫైనల్గా చూస్తే కేరళ అశ్వినితో మొదలైన ఈ ట్రెండ్ ఇండియా మొత్తం వైరల్ అయి విష్ణుప్రియ మీద కేసు వరకు వెళ్ళింది. ఇంక ఇది ఎక్కడ వరకు వెళ్తుందో, ఇంకెంతమంది వస్తారో చూడాలి. మరి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.